మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. ఇవాళ చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని, ఎన్నో విషయాలను మీ దగ్గరికి తీసుకురావడానికి మీ ముందుకు వచ్చాను. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు తమ్నైల్ చూసి ఉండుంటారు, కాయ్ రాజా కాయ్. నా చిన్నప్పుడు రోడ్డు మీద అంటే కరెక్ట్గా రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాప్ దగ్గర, అలాగే ఒక కూడల్లో కింద ఒక చిన్న ఇది వేసి నంబర్ గేమ్లు ఉండే అన్నమాట. కాయ్ రాజా కాయ్, కాయ్ రాజా కాయ్ అని అరుస్తూ ఉండేవాళ్ళు. మొత్తం అంతా కూడా దాని చుట్టూ ఎవరు ఉండేవాళ్ళు అంటే యూత్ ఉండేవాళ్ళు. తర్వాత ఆ రోజు డబ్బులు సంపాదించుకొని వచ్చినటువంటి కూలి వాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు, రైట్? దినసరి కూలీలు ఎక్కువ ఉండేవాళ్ళు. అలాగే 14 to 20 years ఉన్నటువంటి పిల్లలు కూడా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. అది గేమ్ ఏంటి అని అంటే, వాడు కొన్ని నెంబర్లు పెడతాడు, లేదా పులి మేక అట్లాంటివి ఏవో కొన్ని బొమ్మలు పెడతాడు అనమాట. సో వాడు దాని మీద పెట్టి ఇది ఆ నెంబర్ మీద పెడితే వాడు ఇలా అనేసి వాటిని వేస్తాడు. ఆ నెంబర్ రాగానే ఏమవుతుందంటే, దాని మీద ఉన్న నెంబర్ వచ్చిందంటే వీడు పెట్టినటువంటి 3 రూపాయలు పెడితే 3 రూపాయలకి వాడు ఇంకో 3 రూపాయలు కలిపి 6 రూపాయలు ఇచ్చేవాడు. 2 రూపాయలు పెడితే 4 రూపాయలు ఇచ్చేవాడు. 10 రూపాయలు పెడితే 20 రూపాయలు ఇచ్చేవాడు. అయితే చిన్నప్పుడు మేము కూడా అది చూడడానికి తమాషాగా ఉండేది. తమాషాగా అంటే అదొక థ్రిల్ అనమాట. ఎవరు గెలుస్తారు, ఎన్ని డబ్బులు వస్తాయి, ఏమి వస్తాయి అని చెప్పేసి వెళ్ళి నేను కూడా అప్పుడప్పుడు చూసేదాన్ని. అయితే ఆ తర్వాత ఆ గుంపులో నన్ను చూసిన, ఎందుకంటే మగరాయిలాగా తిరిగేదాన్ని. కింద కామెంట్లు పెట్టకండి, ఏదో కామెంట్లో మగరాయిలాగా అంటే ప్రతి విషయం తెలుసుకోవడానికి ఉత్సుకత ఉండేది. కాబట్టి అలా ఉన్నాను, కాబట్టి వాళ్ళు ఇలా మీ ముందు ఉన్నారు, వేరే విధంగా లేను. అండర్స్టాండ్? అప్పుడు ఏమయ్యేదంటే, ఎవరో ఒకరు చూసేవాళ్ళు, మా మామయ్యలో మన్నలో ఎవరో ఒకరు చూసారు, ఇవి బడామని కొట్టి బద్దలు కొట్టుకుంటే ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. ఆడు ఉంటావా నువ్వు అని చెప్పి. కానీ అవన్నీ చూడడం వల్ల నా మైండ్లో చాలా చాలా విషయాలు ఇవాళ మీ ముందు మాట్లాడడానికి అవన్నీ కూడా నాకు ఉపయోగపడినాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఇకపోతే సబ్జెక్ట్కి వద్దాం. అక్కడ ఆ బెట్టింగ్ పెట్టినప్పుడు 2 రూపాయలు పెడితే 4 రూపాయలు, రూపాయి పెడితే 5 రూపాయలు. తర్వాత ఏమయ్యేది అని అంటే, ఒక్కొక్కళ్ళు డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళే ఉండారు. పోయిందిరా, అరే ఎంత పోయిందిరా నీది అని అంటే, ఇవాళ ఆ రోజుల్లో కూలి డబ్బులు ఆడవాళ్ళకి 2 రూపాయలు, మగవాళ్ళకి 6 రూపాయలు ఎంత ఉండేది. ఆ కూలి డబ్బుల్లో 2 రూపాయలు, రూపాయి వరకు మిగుల్చుకునేటటువంటి వాళ్ళు కొంతమంది అయితే, మొత్తం ఆ రోజు పొద్దున్న నుంచి వ్యవసాయం పొలంలో కష్టపడినటువంటి ఆ కష్టమంతా తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చేసరికి వాడు సాయంత్రం అయ్యేసరికి దాన్ని కరెక్ట్గా వాడు ఈవినింగ్ పని నుంచి వచ్చేటప్పుడు, వీళ్ళందరూ పని నుంచి కూలి డబ్బులు తీసుకుని వచ్చే టైంలోనే పెట్టేవాడు అనమాట. వాడు ఆ గేమ్ మొత్తం అంతా ఆడేవాళ్ళు. ఆడిన తర్వాత వాడు మొత్తం వాడికి రావాల్సినటువంటివి ఆ రోజు వాడికి ఎంత రావాలో అంత వచ్చేసిందంటే, అందరి జేబులు గొల్లలు అయిపోయిన తర్వాత ఇంకా ఆడేవాడు ఎవడు లేడు అనుకున్నప్పుడు ఆడు మడుచుకొని జేబులో వేసుకుని వెళ్ళిపోయేవాడు. ఇది రాను ఏమయ్యేది అనంటే, వాడు పోగొట్టుకున్నటువంటి వాడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు కూలి పని మొత్తం చేసినటువంటి 6 రూపాయలు అక్కడ పోగొట్టుకొని ఇంటికి వచ్చేసరికి, ఏ రోజు దినసరి కూలితోటి ఆ కుటుంబం నడపాల్సినటువంటి ఆ యజమాని తన కష్టార్జితాన్ని అక్కడ పోగొట్టుకొని వస్తే ఎంతమంది ఇళ్లల్లో తగులాటలు నేను చూశాను. ఎంతమంది డబ్బు పోగొట్టుకున్నటువంటి కోపంలో భార్య నిలదీసి, అరే ఇవాళ కూడా పోగొట్టుకొని వచ్చావా, ఎచ్చాలు ఎన్ని రోజులని నేను అప్పులు తీసుకురావాలి, కాంటాయన ఊరుకోవట్లేదు తిడుతున్నాడు, షావుకారు ఊరుకోవట్లేదు తిడుతున్నాడు, పలానా వాళ్ళు అప్పులు ఇవ్వమని అడుగుతున్నారు, ఇవాళ కూడా నువ్వు ఇట్లానే చేసుకుని వచ్చినావా అని అంటే, పోగొట్టుకున్న కోపము భార్య మీద చూపించి పిచ్చకొట్టుడు కొట్టినటువంటి కాపురాలు ఎన్నో చూశాను. అలాగే ఇందాక నేను చూశాను 14 years పిల్లల దగ్గర నుంచి 20 years పిల్లలు, వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. ఆ రోజుల్లో ఏంటి అని అంటే, చిన్న పిల్లలు కూడా కూలికి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఇంత చదువు, ఇంత వాస్ట్ ప్రపంచం అప్పుడు లేదు, ఇంత డెవలప్మెంట్ ఆ రోజు లేదు. వాడు ఉన్నతమైన మధ్యతరగతిలో ఉన్నవాడు, చదువుకోవాలి అనుకున్నవాడు గవర్నమెంట్ స్కూల్స్ ఉండే వెళ్ళేవాడు. చదువు ఇంట్రెస్ట్ లేనివాడు వాడు కూడా ఏదో ఒక పనికి వెళ్ళేవాడు. ఆ రోజు పని అయిన తర్వాత వాడు కూలి డబ్బులు రూపాయో 1/2 రూపాయో తెచ్చుకునేవాడు, లేకపోతే 2 రూపాయలు 3 రూపాయలు పట్టుకొచ్చేవాడు. ఆ డబ్బంతా కూడా దాంట్లో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసరికి తన్నులు తినేవాళ్ళు. పిల్లలైతే కనుక తండ్రులు తన్నేవాళ్ళు, అలాగే తల్లులు కూడా కోప్పడేవాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే, అరే రేపైనా గెలవాలి అని చెప్పి అలా బెట్టింగ్లు కట్టి
నా కళ్ళెదురుగుండా చూసినాను. కాపురాలు కూలిపోయి చివరికి భర్తని వదిలేసి వెళ్ళిపోయిన భార్యల్ని నేను చూశాను. అలాగే ఇతను ఇలా జూదం ఆడి 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 ఆ జూదంలో డబ్బులు పోగొట్టుకొని మనస్తాపానికి, ఆ మానసిక పరమైనటువంటి డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి సారాయికి అలవాటు పడినటువంటి జీవితాలు చూశాను. దీంట్లో నుంచి బయటికి రావడానికి ఆ మందుకు అలవాటు పడిపోయి, ఆ సారాయికి అలవాటు పడిపోయి జీవితాలని నాశనం చేసుకుని వాళ్ళు ఎక్కడో తాగి రోడ్ల మీద పడిపోయి, అలాగే కొంతమంది యాక్సిడెంట్లకు గురై, అలాగే తాగి తాగి ఆరోగ్యం పాడైపోయి, కన్న బిడ్డలకి పెళ్ళిళ్ళు చెయ్యలేక, సంసారాన్ని ఈదలేక ఆడవాళ్ళ మీద ఎంత భారం పడేదో తెలుసా ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత రాను ఇవన్నీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. సమాజంలో ఒక విధమైనటువంటి అభద్రతా భావం వస్తుంది. ఇది ఇలాగే పెరిగిపోతే కనుక నేరాలు కూడా పెరగడం మొదలైనవి. నేరాలు ఎవరు చేసేవాళ్ళు? డబ్బు పోగొట్టుకున్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి కసి, ఒకడు నన్ను మోసం చేశాడు కాబట్టి, నేను మోసపోయాను కాబట్టి ఇంకొకరిని మోసం చేసేనా నేను నా డబ్బు వెనక్కి తెచ్చుకోవడంలో తప్పే లేదు అనేటటువంటి ఒక భావన ఆ కసి నుంచి వాళ్ళకి పెరిగి యూత్ మొత్తం కూడా పక్కదారులు అడ్డదారులు పట్టడం, నేరాలకు పాల్పడడం, జేబులు కొట్టడము, దొంగతనాలు చేయడము, సైకిళ్ళు ఎత్తుకుపోవడము, బయట పెడితే కనుక సామాన్ ఎత్తుకొని వెళ్ళిపోయి అమ్మేసుకోవడము, ఇలాంటివి ఎన్నో జరిగినాయి. ఎన్నో జరిగిన తర్వాత వీటి మీద ఎవరైతే ఉంటారో దీన్ని బయటికి తీసుకొచ్చింది కూడా ఆ రోజున పత్రికలే. ఆ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో సమాజానికి పట్టి పీడుస్తున్నటువంటి ఈ యొక్క జూదం ఏదైతే ఉందో, ఈ యొక్క సింగిల్ నంబర్ లాటరీలు, తర్వాత దాన్ని రూపుమాపిన తర్వాత దానికి తోడు సింగిల్ నంబర్ లాటరీలు ఉండే, ఆ తర్వాత మళ్ళీ ఆ లాటరీలలో ఎన్ని జీవితాలు నాశనమైనాయి అంటే, ఒకప్పుడు లీగలైజ్డ్ లాటరీ, ఈ లీగలైజ్డ్ లాటరీ అనే పదం మళ్ళీ కొంతమందికి వర్తిస్తుంది, దాని జోలికి కూడా వస్తా. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా లాటరీ అనేది లీగల్ అండి, అందరూ కొనుక్కునేవాళ్ళు. చివరికి లాటరీ తగలాలి అని చెప్పి ఎకరాలు పొలాలు అమ్మేసి మరి కట్టల లాటరీ టికెట్లు కొనేసి కుటుంబాలని రోడ్డున పారేసినటువంటి కుటుంబాలు, ధీరులు ఎంతమంది ఉన్నారో చెప్పలేను. ఈ పిచ్చికి ఈజీగా ఎంతో డబ్బు వచ్చేసేయాలి, ఊరికినే వచ్చేసేయాలి, ఒక్కసారిగా నేను లక్షాధికారిని అయిపోవాలి, కోటీశ్వరుడు అంటే ఆ రోజుల్లో చాలా దూరం ఉండేది, ఒక్కసారిగా నేను ఉన్న ఫలానా లక్షాధికారిని అవ్వాలనేటటువంటి పేరాశ, దురాశ, అది ఎన్నో కుటుంబాలని ఛిద్రం చేసేసరికి గవర్నమెంట్ వాటిని బ్యాన్ చేయవలసి వచ్చింది. అలాగే ఇలాంటి జూదాలు రోడ్డు మీద పెట్టి జేబులు కొల్లగొట్టేటటువంటి వాటి మీద కూడా ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపినాయి. చట్టము నిజం చెప్తున్నా చాలా 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 స్ట్రిక్ట్గా వ్యవహరించి వాటన్నిటినీ పోయిన తర్వాత అప్పుడు కుటుంబాలు మెల్లగా ఒక స్థితికి రావడానికి నాకు తెలిసి దగ్గర ఒక 20 సంవత్సరాలు పట్టి ఉండొచ్చు ఒక్కొక్క కుటుంబానికి కూడా ఆ దెబ్బ నుంచి కోలుకొని బయటికి రావడానికి. అలాగే కుటుంబాలకి పట్టింది, అక్కడ ఉన్నటువంటి ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ వ్యవస్థలు కూడా బాగుపడడానికి చాలా టైం పట్టే, ఒక దశాబ్ద కాలం అయితే వ్యవస్థలకు పట్టి ఉంది, సమాజానికి కూడా దాని నుంచి కోలుకోవడానికి పట్టింది. ఆ జాడ్యం వదిలిపోయిన తర్వాత అరే ఇవన్నీ పోయినాయి. ఆ తర్వాత ఏమైంది, ఇక్కడి నుంచి కొన్ని రాష్ట్రాలు వాటిని అడాప్ట్ చేసుకున్నాయి. ఎందుకు అడాప్ట్ చేసుకునే? గోవాలు, తర్వాత ఇంకొక చోట ఎక్కడున్నాయో దిక్కుమాలని నాకు గుర్తులేదు, అలాంటి చోట్ల ఇవన్నీ లీగలైజ్డ్ చేశారు. లీగలైజ్డ్ ఎందుకు చేశారా అబ్బాయి అని అంటే, మరండి ఆడికి అందరూ వస్తారు కదండి, వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలి కదండి, ఉబుసుకుపోదు కదండి, వాళ్ళ ఊర్లో అది ఆడతారు కదండి, మన ఊళ్ళో కూడా ఇది పెడితేనండి వాళ్ళు డాలర్లు మనకిస్తారు కదండి, బోల్డ్ పైసలు వస్తాయి కదండి, గవర్నమెంట్కి బోల్డ్ అని ట్యాక్సులు వస్తాయి కదండి అని చెప్పి గవర్నమెంట్తో కూర్చొని కుమ్మక్కయ్యి కొంతమంది చేసినటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇలాంటి చోట్ల ఇవాళ మనం చూస్తున్నాము. అవి ఏంటి జై గోవాలో ఉంటాయి, కాసినోనా అంటారా, కాసినో, వీటన్నిటికీ కూడా గోవాల్లో పెడితే జడ్జి అక్కడితో ఆగిందా? అబ్బే దీని దుంపదగా మా ఊళ్ళో తీసేశారు, హ్యాపీగా ఉన్నాం అనేసరికి 4 ఏళ్ళ అవతల వెలిసింది. అది కూడా ఎలా వెలిసింది? ప్రభుత్వం యొక్క స్టాంపింగ్ తోటి అక్కడ వెలిసింది. అప్పుడు ఏమైంది, క్యాసినో అనేటటువంటిది ఒకటి రూపుదాల్చింది. అది ఎందుకు 50 లక్షలు, 40 లక్షలు, 10 లక్షలు, 3 లక్షలు ఎంతో నాకు తెలియదు, కానీ దరిద్రం ఈ రోజువారీ నేను చెప్పినటువంటి ఈ సింగిల్ నంబర్లు, ఈ జూదాలు, పులి మేకలు ఏవో ఉండేవి, వాటన్నిటి రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు పోతే అక్కడ లక్షల్లో బెట్టింగులు కట్టడం. ఇక్కడ ఏమైపోయింది,
పూర్ పీపుల్ వీటిని ఆడటం మానేసి వాళ్ళ జీవితాల్లోకి వాళ్ళు వెళ్ళిపోతే డబ్బున్నటువంటి మహారాజులు, అలాగే అవి జూదంలో నేర్పరులు అని పెట్టి ఈ భుజాలు కొట్టుకు భుజకీర్తులు తగిలించుకున్నటువంటి వాళ్ళందరూ పోలోమని అటుపోయారు. అటు పోయిన తర్వాత ఇవాళ అది ఎన్ని వందల కోట్లు వేల కోట్లో నాకైతే ఐడియా లేదు, కానీ భయంకరమైనటువంటి జూదం అక్కడ నడుస్తుంది. అక్కడ ఎన్ని నడుస్తాయంటే ఆ జూదానికి అనుసంధానంగా చెప్పలేము. ఈరోజు చాలామంది పొలిటీషియన్స్ యొక్క జేబులు సూట్ కేసుల్లో నింపుకొని అక్కడికి పోయి చివరికి ఫ్లైట్ టికెట్ కొనుక్కొని వెనక్కి వస్తారు. ఏ ఒక్కడో జూదంలో గెలిచినాడు ఎవడు లేడు, పోగొట్టుకుని వచ్చిన వాడే. ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బంతా మై డియర్ ఫ్రెండ్స్? ఈ పొలిటీషియన్స్కి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సోకాళ్ళు జూదర్లకి అంత డబ్బు, పోగొట్టుకునేంత డబ్బు, పారేసుకునేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మనం అవేర్నెస్తో లేకపోవడం వల్ల అది మన సొమ్మే. ట్యాక్స్లు ఎగ్గొట్టినటువంటి ధనవంతుడు, అలాగే అవినీతికి పాల్పడినటువంటి రాజకీయ నాయకుల యొక్క సొమ్మంతా కూడా ఎక్కడికి పోతుంది? ఎవడి జేబుల్లోకి పోతుంది? ఏ మాఫియా చేతుల్లోకి వెళ్తుంది? అవి అంత బలమైనవి కాబట్టే ఈరోజు డ్రగ్స్ మన ఇంట్లో మన పిల్లల దగ్గరకు వచ్చేసినాయి. వీటికి ఊతం పోసి నీరు పోసి పెంచింది ఎవరు? మనమే. సరే, అది అక్కడెక్కడో ఉంది అనుకుంటే దాన్ని కొంచెం అడుగులు ముందుకేసి ఈ మాఫియా చాలా తెలివిగా ఆలోచించి ఏం చేసింది అని అంటే మొట్టమొదట రమ్మీ అనేటటువంటి దాన్ని ప్రమోట్ చేయటం మొదలుపెట్టింది. ఎందుకంటే ఉన్న దరిద్రమంతా మనకి చేతుల్లోకి వచ్చింది కదా. మనం అనుకుంటాం చాలా ఎడ్యుకేట్ అయిపోయామని చెప్పేసి అని. దేంట్లో ఎడ్యుకేట్ అయ్యామయ్యా మనం అంటే మన కంటి చూపు ఆ దరిద్రాన్ని రోజుకి 20 గంటలు చూసేసేసి ఆ బ్రెయిన్ని ఎలా దరిద్రం పట్టించుకోవాలి, అలాగే ఆ దాంట్లో ఉన్న అడ్డమైనవన్నీ చూసేసి ఇప్పుడున్నాను చూసావా, బెట్టింగ్ యాప్లు, తర్వాత పోర్న్ వీడియోసు, ఇవి అవి. ఎల్కేజీ చదువుకునేవాడు కూడా గర్ల్ ఫ్రెండ్ని పట్టుకొని బాత్రూంలోకి పోయేటటువంటి నీచ నికృష్ట దుస్థితికి ఇవాళ మనము ఈ డెవిల్ వల్లనే ఈరోజు మనం మాట్లాడుతున్నాం. నువ్వు అనుకోవచ్చు, ప్రియా చౌదరి నీ చేతిలో ఎందుకు పెట్టుకున్నావు అని. చాలామందిని అడగండి, కనీసం వారం రోజులు ఫోన్ చేస్తే వారానికి ఒక్కసారి బలుకుతా. ఆ ఫోన్ ముట్టుకోవడం అంటే నాకు అంత భయం. అర్థమైందా? కాకపోతే ఎందుకు ఉండాలంటే నేను ఎవరికన్నా మెసేజ్ ఇవ్వాలంటే నాకు ఒకటి ఏడవాలి కదా, అందుకని పెట్టుకుంటాను అనమాట. అందుకని మీరు కూడా కాస్త కొద్దో గొప్ప నాలాగా వారానికి ఒకసారి రెస్పాండ్ కాకపోయినా రోజుకు ఒకసారి, రోజు మొత్తం మాట్లాడకుండా రోజుకు ఒకసారి రెస్పాండ్ అవ్వండి. అలా మొదలుపెట్టి వారానికి ఒకసారి రండి. దరిద్రాన్ని చేతిలో పెట్టుకొని తిరిగి నిష్ట దరిద్రం అష్టదరిద్రాలన్నీ దానిలోనే ఉన్నాయి. ఇవాళ అది ఒక గొప్ప పనికి ఉపయోగించారు అనేసి అని అన్నారు, కానీ గొప్ప పనులు దానివల్ల ఏం జరుగుతున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకనంటే తాగుబోతాడు, ఎందుకు తాగుతున్నారు అంటే వాడు అద్భుతమైనటువంటి విషయాలు చెప్తాడు. ఆ విషయానికి ఇప్పుడు వస్తున్నా. రమ్మీ అనేటటువంటి గేమ్ ఆన్లైన్లో విపరీతంగా వచ్చేసింది. దాంట్లో డబ్బులు పెట్టి అక్కడ కూడా ఆడిన వాళ్ళల్లో యువత ఎక్కువ మంది ఉన్నారు. 16 ఇయర్స్ నుంచి 30-35 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఆ రమ్మీ అనేటటువంటి గేమ్ని ఆడడం మొదలుపెట్టారు. ఆడడం మొదలుపెట్టి డబ్బులు పోగొట్టుకుంటుంటే ఇది కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఎవరో నాలాంటి వాళ్ళు పోయి కోర్టులో కేసు వేశారు. అరే ఇది ప్రభుత్వం దాన్ని రద్దు చేయమని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాత ఉంటారు కదా మన బాబాయిలు, తర్వాత మన తమ్మాయిలు, మన బ్రోలు ఉంటారు కదా. ఆ బ్రోలందరూ ఏం చేశారంటే అమ్మమ్మమ్మమ్మ ఇది ఎలా దీన్ని వదిలేసుకుంటే నేను లూటీ ఎలా చేసుకోవాలి, డ్రగ్స్ దందా ఎట్లా చేసుకోవాలి, వ్యభిచార దందా ఎలా చేసుకోవాలి, నేను ఇంత కాస్ట్లీ జీవితాన్ని నేను ఎలా నాశనం లీడ్ చేయడానికి వీళ్ళందరూ నాశనం అవ్వకపోతే నేను ఎలా బ్రతకాలి అని చెప్పి గొప్ప గొప్ప మేధావులైనటువంటి న్యాయవాదుల్ని తీసుకొని కోర్టుకు పోయినాడు. ఇక్కడే అద్భుతమైనటువంటి దాన్ని ఏమంటారు, ఇది వాదన కోర్టులో జరిగింది. రాసుకుంటారా అబ్బాయిలు అమ్మాయిలు. ఏంటి అనంటే రమ్మీ యాప్ అంటే ఎంత గొప్పదో, ఎంత గొప్ప విశ్లేషణ, ఆ నిర్వచనము అక్కడ న్యాయస్థానంలో ఇవ్వబడింది అనంటే మై డియర్ ఫ్రెండ్స్, న్యాయవాదులు ఏం చెప్పారో తెలుసా? యువర్ ఆనర్, అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఈ రమ్మీ యాప్ని మీరు ప్రభుత్వము దీన్ని తీసేస్తుందా, నిషేధిస్తుందా, ఏమన్నా ఉందా? జాతికి ఎంత ఏంటి నష్టం జరుగుతుందో మీకు తెలుసా అని అనగానే పాపం జడ్జి గారు ఒక్కసారిగా ఆయన
విస్మయానికి గురయ్యి ఏం నష్టపోతుంది జాతి అని అంటే, రమ్మీ అంటే పేకాట ఆడటం అంటే అంత తమాషా అనుకుంటున్నారా యువర్ ఆనర్? వీడు ఆడేటప్పుడు పక్కవాడు ఈడు ఏ ముక్క వేస్తే పక్కవాడు తీసుకుంటాడో పక్కవాడు గెలుస్తాడో అని వాడికి పనికిరాని ముక్క వేసేటటువంటి దానికి ఎంత ఆలోచించండి యువర్ ఆనర్. అలాగే ఈ పక్కవాడు వేసినటువంటి పనికి మాలిన ముక్కని లేదా పనికొచ్చే ముక్క తనకి కావాలంటే వీడిని ఏ విధంగా మిస్లీడ్ చేయాలి అనేటటువంటి అద్భుతమైన మేధో సంపత్తి కలిగినటువంటి ఆ ఎత్తులు పై ఎత్తులు వేయడం అంటే ఇట్ ఈస్ అ లాజికల్ గేమ్. బ్రెయిన్కి ఆ యొక్క మేధాశక్తికి పదును పెట్టేటటువంటి గేమ్ యువర్ ఆనర్ అనగానే ఏం జరిగింది? అద్భుతంగా అర్రవే నా భారత జాతి ఇంత గొప్ప మేధా సంపత్తుతో కూడుకున్నటువంటి ఈ గేమ్ని మిస్ అవ్వడమా వీల్లేదు అని చెప్పేసి అని ఇమ్మీడియట్గా జడ్జిమెంట్ వచ్చింది. ఇట్ ఈస్ లీగలైజ్డ్. అయిపోయా మన జీఆర్ స్వామి అన్నట్టు అయిపోయా. ఆ తర్వాత దీన్ని ఎప్పుడైతే ఇది సాధించారో ఇమ్మీడియట్గా దీన్ని ప్రమోట్ చేయడానికి పెద్ద పెద్ద స్టార్స్ దీంట్లో దిగిపోయినారు. ఎందుకంటే అంతకుముందు పేకాటను ప్రమోట్ చేస్తే లోపలెత్తారేమో, బయటికి రాగానే అప్పుడు ఒక దళారి ముఠా తయారైంది. ఆ దళారి ముఠా మొత్తం అంతా కూడా ఒరే నాయన మనం ఇది ఆడండి అని సామాన్యులు పెడితేనే మనం ఇన్ని కోట్లు సంపాదిస్తున్నాం, అదే కోట్ల మంది ఎవరు చెబితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి కింద పడతాడో ఆడే పండుగాడని పండుగాళ్ళని ఎతకడం మొదలుపెట్టినాయి. ఆ పండుగాళ్ళు ఎవరయ్యా అనంటే క్రికెటర్లు, సినిమా తారలు, అలాగే ఇన్ఫ్లుయెన్సర్లు, వీళ్ళందరూ కూడాను మెయిన్ క్రికెటర్స్ అందరూ మన ఖాన్లు ఒకటేనా, మన శాస్త్రులు, శర్మలు, సోదరులు, రెడ్డులు అందరూ దాంట్లో ఉన్నటువంటి తళుక్కు తారలన్నీ కూడా తళుకులు బెళుకులు మెరిపించేసినవి. ఏంటంటే రమ్మీ ఆడండి, గేమ్ ప్లే చేయండి, అలాగే దేఖో ఇదేర్ ఏదో దిక్కుమాలిని ఇవన్నీ పెట్టి అవతల పారేసరికి వాళ్ళని ఎవరైతే వాళ్ళ యొక్క ప్రతి మాటని ప్రతి చర్యని హీరోయిజం అనుకునేటటువంటి ఈ యొక్క జాతి ఎవరైతే ఉన్నారో, జనం ఎవరైతే ఉన్నారో గుడ్డిగా వాళ్ళని ఫాలో అయిపోయి మళ్ళీ అంతకుముందు 100కి 10 మంది ఆడితే ఈరోజు 100కి 70 మంది దాని వైపుకి నిర్భయంగా వెళ్ళిపోయినటువంటి క్షణాలు, దుర్దినాలు ఆ క్షణం నుంచే మొదలయ్యాయి. యువత మొత్తం కూడా మీరు ఆలోచించండి. ఈరోజు యువతలో దేశభక్తి లేదు, ఈరోజు యువతలో సమాజం పట్ల విలువలు లేవు, సమాజం పట్ల బాధ్యత లేదు, తల్లిదండ్రులంటే గౌరవం లేదు, ఏ విధమైనటువంటి విలువలే లేనటువంటి జీవితం ఈరోజు ఎందుకు తయారయ్యిందో చెప్పమంటారా? వాడు ఊహల్లో బ్రతుకుతున్నాడు, సమాజంలో లేడు, నేల మీద లేడు. ఆ ఊహల్ని క్రియేట్ చేసినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే మన జేబుల్లో నుంచి డబ్బులు తీసుకెళ్ళి టికెట్ కొనుక్కొని చూసేటటువంటి హీరో ఎవడైతే ఉన్నాడో వాడు భ్రష్టు పట్టిస్తున్నాడు మన బిడ్డల్ని. వాడికి కోట్ల రూపాయలు, వందల వేల కోట్ల రూపాయలు వాడు సంపాదించడం కోసం వాడు మన జేబులో ఉన్నటువంటి డబ్బుతోటి మన మీదే ఉమ్ముతున్నాడు. మన బిడ్డల్ని మనం తాకట్టు పెడుతున్నాం. అక్కడి నుంచి మొదలైతే అరే ఈ యాపుల్ని ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యాపులు ఉన్నాయి, ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యాపుల్లో ట్యాక్స్ భాగం దాదాపు 50% వెళ్ళిపోతుంది, రైట్? ఈ 50% ప్రభుత్వానికి కట్టాల్సి వస్తుంది. పనిలో పనిగా ఈ యాప్ వెనక ఒక చీకటి దందా మొదలైంది. అవే బెట్టింగ్ యాప్స్. ఇల్లీగల్ అంటే చట్టబద్ధత లేనటువంటి బెట్టింగ్ యాప్స్ మొదలైనవి. ఎప్పుడైతే అవి మొదలైనయో ఎక్కడో ఉన్నటువంటి సినిమా స్టారు హిందీలో చెబితే అది చెబితే ఇది చెబితే వాళ్ళకి ఇచ్చేటటువంటి రెమ్యునరేషన్లు పెరిగిపోతాయి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళెవరూ కూడా లీగల్ కానటువంటి వాటిని వాళ్ళు ప్రమోట్ చేయడానికి వాళ్ళు ఒప్పుకోరు, రైట్? లీగల్గా ఉన్న ఇది ఇల్లీగల్గా ఉన్నటువంటి బెట్టింగ్ యాప్స్ ఎవడు ప్రమోట్ చేయాలయ్యా అంటే వెధవాయిలు కావాలి, సన్నాసులు కావాలి,
అండర్లైన్ దిస్ పాయింట్. చాలామంది మనోభావాలు దెబ్బతిని నాకు నోటీసులు పంపిస్తారేమో, పంపియండి, మొత్తం జనానికి పంపిస్తాను నేను. సన్యాసులు ఎవడైతే ఉన్నాడో ఆ సన్యాసుల్ని వెతికేటటువంటి పనిలో ఒక గ్యాంగ్ తయారయ్యి ఈ మాఫియా ఏదైతే ఉందో కొంతమంది దళారీల్ని దించింది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లోనే 500 మంది మీడియేటర్స్ అంటే దళారీలు ఉన్నారు. వాళ్ళ పని ఏంటయ్యా అంటే, అరే ఎవడు ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడో యూట్యూబ్లో, పనికి మాలిన దగులుబాజీ ఎవడైతే ఎవడున్నాడో, ఎందుకంటే దగులుబాజీలే, ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఇటు జోలికి పోవు, అర్థమైందా? ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి మీడియాలో ఉన్నాం, 30 ఏళ్ళ నుంచి సమాజం గురించి మాట్లాడుతున్నాం, ఎంతోమంది ఉన్నాము, ఇక్కడ మహిళలు ఉన్నాము, అలాగే పురుషులు కూడా ఉన్నారు, కానీ మేం పోలేదు. వీళ్ళే, అందుకే సన్యాసులు అన్నాను నేను. వీళ్ళు వచ్చేసి ఈ సన్యాసులను పట్టుకుని వీళ్ళు చెప్పింది ఏంటి అని అంటే, బెట్టింగ్ యాప్లు చేయండి. అసలు అబ్బబ్బబ్బబ్బబ్బ ఒక్కొక్కళ్ళు ఇలే జాతి రత్నాలు, ఇవన్నీ కూడా జాతి రత్నాలు. ఈ జాతి రత్నాల గురించి మనం మాట్లాడుకోవాలి. వీళ్ళందరూ వాళ్ళు చెప్పారంట, అమ్మమ్మమ్మమ్మో మేము అస్సలు ఇవి యాప్స్ గురించి మాట్లాడము, మేము ఆడమండి అని చెప్పేశారు వీళ్ళు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు పెద్ద పెద్ద క్రికెటర్స్ని, ఆ స్టార్స్ని తీసుకొచ్చి చూపించి వీళ్ళే ఆడుతున్నారు, మీరు ఆడితే ఏమైంది అని చెప్పారు. అప్పుడు అరే వాళ్ళు ఆడుతున్నప్పుడు మేము ఆడితే తప్పు ఏంటి, మేము లోపలికి పోతే వీళ్ళు కూడా లోపలికి పోతారు, వీళ్ళు ఉన్నంత వరకు మాకు ఏమీ కాదు, కాబట్టి మేము వీళ్ళ అంత గొప్ప స్టార్స్ అనుకొని మా దగ్గరికి వచ్చారు అనేసి ఈ జాతి రత్నాలన్నీ ఏం చేసినాయి జై అన్నయ్య అన్న తరువాత మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు జనాల్ని ఏ విధమైనటువంటి ప్రలోభాలకి గురి చేశారో ఒక్కసారి చూడండి. వీళ్ళు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏ ఒక్కడికన్నా నోరు తెరిస్తే ఒక్క అక్షరం ముక్క దేశం అంటే ఏంటో, సమాజం అంటే ఏంటో స్పెల్లింగ్ చెప్పండి వీళ్ళని, మీనింగ్ చెప్పండి వీళ్ళని, అర్థం చెప్పండి వీళ్ళని, విలువల సామాజిక విలువలు అంటే ఏంటో చెప్పమని జాతిని అడగండి. వీళ్ళందరూ వచ్చేసి చాలా గొప్పగా కూర్చొని అది ఆ వీడియో పెట్టండి. అమ్మ వీళ్ళు చేసినటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అంటే, ఒక్కడొస్తాడు గాలికి ఏయ్ అని ప్రియా చౌదరి అరిస్తేనే వాడు గాల్లో 2 అడుగులో లేకపోతే 2 మీటర్లో 2 కిలోమీటర్లో ఎగిరేంత పర్సనాలిటీకి దాని దుంపదగా జీవితం వాడికి ఉంటారు. 10 మంది బౌన్సర్లు ఉంటారు. ఎంత బలుపు లేకపోతే డబ్బుని గాల్లోకి ఎగరేస్తారా? మరి ఇక్కడ ఏంటండి, ఈ డబ్బుకి ఏ విలువ ఉందండి? ఇంకొక విషయం చెప్తున్నాను, డబ్బుకు విలువ లేదు. ఒక మాట మాట్లాడితే ఆ నోటు మీద ఎవరి బొమ్మ ఉందండి? మహాత్మా గాంధీ గారి బొమ్మ ఉంది. జాతిపిత మహాత్మా గాంధీ గారి బొమ్మ కింద వేసి జనం తొక్కుతుంటే కూడా ప్రభుత్వానికి పట్టాల, మా పెద్ద పోలీసులకు పట్టాల, అలాగే సమాజానికి కూడా పట్టాల. ఎవరు కనీసం దీని మీద ఎరిమకాలు వేసుకొని మూడలు వేసుకొని చూసుకుంటే లైకులు కొట్టుకుంటూ షేర్లు కొట్టుకుంటూ ఇట్లాంటి దరిద్రులకి రోజుకి దాని సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది, అభిమానులు పెరుగుతున్నారు తప్ప ఎవరు ఇది తప్పు అని ఖండించినటువంటి పాపాన్ని ఎవరైనా పోయారా? అది నిజంగా నిజాయితీగా సంపాదించిన సంపాదన రోడ్డు మీద పడితే సరే, నేను ఇంకొక మాట కూడా అడుగుతాను, నువ్వు ఎలా అయినా సంపాదించావు బానే ఉంది, నీకు సహాయం చేయాలనిపించింది, సహాయం చేయాల్సినప్పుడు సహాయం చేసేటటువంటి అదొకసారి దాంట్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఈ బెట్టింగ్ యాప్స్ మీద నేను కనీసము ఒక 7-8 ఎపిసోడ్స్ మాట్లాడుంటాను. గత 8 నెలల నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నా. మాట్లాడుతున్న ప్రతిసారి కూడా నన్ను మా సీనియర్లు కానీ మిగిలిన వాళ్ళు కానీ నన్ను హెచ్చరించారు, ప్రియా నీకు అవసరమా ఇది మాట్లాడడం అని. డబ్బు వీళ్ళకి అవసరం, సమాజంలో కొంతన్నా సరే అవేర్నెస్ తీసుకురావడం అనేది వీళ్ళకి అవసరం.
అర్థమైందా? సామాజిక విలువలు అని అంటారు. ఎందుకు అనంటే సమాజంలో నేను ఏది నాటితే ఆ మొక్క మొలుస్తుంది, ఆ నీరు ఆ తిండే నేను తింటా. అది ఏ మొక్క నాటుతున్నాను అనేటటువంటిది మన విఘ్నతకి కూడుకొని ఉంటుంది. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? నేను ఈ ఎపిసోడ్ చేసిన తర్వాత మామూలుగా ఏదన్నా ఎవరిదన్నా అక్రమ సంబంధాలో లేకపోతే ఇంకేదన్నా ఈ వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో నేను మాట్లాడిన రోజున ఒక్కొక్క ఎపిసోడ్ మిలియన్స్లో పోతుంది, లక్షల్లో పోతుంది. ఈ బెట్టింగ్ యాప్ల మీద నేను చేసిన ఎపిసోడ్ 20,000 మంది చూశారు, 10,000 మంది చూశారు, 7,000 మంది చూశారు. అంటే సమాజానికి పట్టల ఎంత బాధపడతానంటే ఇలాంటి విషయాలు జనం చూడకపోతే, జనం పట్టించుకోకపోతే, అరే ఎక్కడో ఒక విషయంలో ఏదైనా జరిగిందంటే అసత్య కథనాలు ఏమన్నా ఉన్నాయి అంటే మీడియా ఎగ్జాగరేట్ చేసి చూపించేటటువంటి వ్యక్తిగతమైనటువంటి విషయాలకి ఇచ్చేటటువంటి విలువ, ఇచ్చేటటువంటి దాన్ని ఏమంటారు, ఆ పిచ్చితనము సమాజాన్ని జాగృతం చేస్తున్నటువంటి వీడియోల మీద, మీడియా చూపించేటటువంటి వాటి మీద ఎందుకు ఉండదు? ఈరోజు మీడియా చెడిపోతుంది, సోషల్ మీడియా ఇలా అయింది అని అంటున్నారు. సోషల్ మీడియాని పోషిస్తున్న మీది కాదా? అలాంటి ఎపిసోడ్స్ని ఎంకరేజ్ చేసి లక్షల్లో చూసుకుంటూ లైకులు కొట్టేటటువంటి మీది కాదా బాధ్యత? మీరు ఏది చూస్తున్నారో అదే వ్యాపారం కింద మార్చుకున్నారు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా. అర్థమైందా? ఇవాళ మనం మాట్లాడుతున్నామే, ఈగో వీళ్ళందరూ కలిసి ఈరోజు సమాజంలోకి ఏ విధంగా ఎదిగారు అనేటటువంటిది మనం చూసాము. ఏ విధంగా ఎదిగారయ్యా అనంటే వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఎంత సమర్థించుకున్నారో నేను ఇందాక చెప్పినా. నేను సమర్థించుకున్న తర్వాత ఎంత ఆవేదన నాలో ఉండేది అనంటే, ఆ తర్వాత నేను మాట్లాడిన తర్వాత యువ సామ్రాట్ అని చెప్పేసి ఆయన పేరు రవి గారు నిజంగా దీని మీద చేసినటువంటి పోరాటం అండి. ఆయన ఎఫర్ట్స్ అన్నింటినీ పెట్టి పోరాటం చేశాడు దీని మీద. ఆయన కలవని మంత్రి లేడు, ఆయన కలవని పోలీస్ ఆఫీసర్ లేడు. ఆయన ఎన్ని చేసినా కూడా ప్రభుత్వం తీసి పక్కన పడేశారు. ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు. అది పక్కన పెడదాం. ప్రియా చౌదరి నోరెత్తరిచింది, లేకపోతే ఇంకొకళ్ళు మాట్లాడారు, నా కంఠం ఏది ఉన్నా దున్నేస్తుంది, నా వాయిస్ పనికిరాలా, సామ్రాట్ గారు ఇన్వెస్టిగేట్ చేసి ఆయన తీసుకొచ్చి ఇచ్చినటువంటి రిపోర్ట్లు పనికి రాలేదు. ఏది పనికొచ్చిందయ్యా అంటే